తెలంగాణలో పెను విషాదం మిగిల్చిన పాశమైలారం ఘటన తరహాలోనే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కంపెనీలో పేలుడు సంభవించింది. మేడ్చల్ పారిశ్రామిక వార్డులో అల్ఖాయిడ్ కంపెనీలో బాయిలర్ పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. షాపూర్కు చెందిన మూలా శ్రీనివాస్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా కంపెనీలో పనిచేస్తున్నారు. ఈరోజు ఉదయం కంపెనీలో ఉన్న బాయిలర్ ఒక్కసారిగా పేలటంతో కుప్పకూలిపోయాడు. దీంతో కంపెనీలోని తోటి కార్మికులు శ్రీనివాస్ రెడ్డిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయానికి కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. సరే, కంపెనీలో ఒక బాయిలర్కున్న డోర్ ఫోర్స్ఫుల్గా బయటికి రావడం జరిగింది. అక్కడ పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి బాయిలర్ ఆపరేటర్కి గాయాలైనాయి. 2 కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయినది. స్టమక్ కూడా కొంచెం ప్రాబ్లం అయింది. అతను ఫస్ట్ ఎయిడ్ మేడ్చల్లోని వెంటనే హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేయించినాము. అక్కడి నుంచి ఏజీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. మిగతా వారికి ఇక్కడ ఎవరికేమీ కాలేదు. ఈ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి సుమారు 10 సంవత్సరాలు చెప్పి బాయిలర్ ఆపరేటర్కి పనిచేస్తున్నాడు. అతనికి తీవ్ర గాయాలైనాయి. హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసినాము. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అక్కడ ఏదైతే బాయిలర్ ఉందో, బాయిలర్ ఉన్న క్రమంలో శ్రీనివాస్ రెడ్డి తన పని తాను చేసుకున్నాడు. పక్కన ఉండి తనకు ఉన్నటువంటి డోర్ ఫోర్స్ఫుల్గా సడన్గా బయటికి రావడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఆ స్టీమ్ అంతా కూడా బయటకు వచ్చి అతనికి ప్రమాదం కావడం జరిగింది.